హలో స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో 60/60 బైకి బై తెచ్చుకోవడానికి వీలుగా 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసిన. ఈ వీడియోలో 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ను అందిస్తున్నా. ఈ నెక్స్ట్ వీడియోలో 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ప్రొవైడ్ చేస్తా, అది కూడా చూడండి. ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. స్టూడెంట్స్ గమనించండి, ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చను, ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చను అని కరాఖండిగా చెప్పడానికి లేదు. కెమిస్ట్రీలో 2 షార్ట్ ఆన్సర్స్ని కలిపి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్గా అడగచ్చు, లేదా 2 మార్క్స్ క్వశ్చన్స్ కలిపి 4 మార్క్స్ క్వశ్చన్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఏమైతే లిస్ట్లో ఇచ్చానో ఆ క్వశ్చన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చదవండి. ఏ క్వశ్చన్ మిస్ చేయకుండా అన్నిటికీ ఆన్సర్ రాయగలుగుతాం. ఓకేనా? చదవగలిగే వాళ్ళు ఈ క్వశ్చన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చదవండి. అన్నీ చదవలేము అనుకున్న వాళ్ళు పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏదో ఒక చాప్టర్ని ఛాయిస్గా వదిలేసుకోండి. ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, తర్వాత ఈ రెండింటిలో ఏదో ఒకటి చదివితే నువ్వు 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? చదివేటప్పుడు బాగా ప్రాక్టీస్ చేయండి. కెమిస్ట్రీ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, రఫ్ నోట్స్ మీద రాస్తూ ఉంటారో చదివేటప్పుడు, వాళ్ళే ఎగ్జామ్లో కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతారు. అలాగే లాజికల్గా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని కోడ్స్ పెట్టుకోండి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. సాలిడ్ స్టేట్ నుంచి ఈ 3 క్వశ్చన్సే రిపీట్ అవుతున్నాయి, కాబట్టి ఇవి చదివితే చాలు. ఇక సొల్యూషన్స్ చాప్టర్ నుంచి ప్రాబ్లమ్స్ పక్కా తెలుసు కదా. ఆల్మోస్ట్ 14 ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ మీకు ఇచ్చిన. ఈ లిస్ట్లో నుంచి ఏ ప్రాబ్లం మిస్ కాకుండా అన్నీ ప్రాక్టీస్ చేయండి. మీరు క్వశ్చన్ మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో 4 గ్రూప్స్ ఉన్నాయి. 15, 16, 17 అండ్ 18th గ్రూప్ ఎలిమెంట్స్. ఈ 4లో ఫస్ట్ 3 15, 16, 17 గ్రూప్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 18th గ్రూప్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ లేదా 2 మార్క్స్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఇక డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఎక్కువగా డి బ్లాక్ ఎలిమెంట్స్ లేదా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు. కొంచెం ఐయుపాక్ నామన్క్లేచరు, తర్వాత వెర్నర్స్ థియరీ, ఈ 2 టాపిక్స్ కొంచెం బాగా చదవండి. సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్ మిస్ అవ్వద్దు అంటే కొంచెం ఎక్కువ చదవాల్సి ఉంటుంది. ఈజీ చాప్టరే కాబట్టి అందరూ చదవండి. కెటాలసిస్ అలాగే అడ్జార్ప్షన్ టైప్స్, ఈ 2 టాపిక్స్ అయితే హైలీ ఇంపార్టెంట్. మిగతావి కూడా ఈజీనే ఉంటాయి, ఒకసారి చదవండి. ఇక జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో 4th ఫ్లోటేషన్ ప్రాసెస్, రోస్టింగ్, కాల్సినేషన్, ఇవి కాకుండా ఎక్స్ట్రాక్షన్స్ ఆఫ్ మెటల్స్ అడుగుతున్నాడు, అవి చదవండి. ఆ తర్వాత బయోమాలిక్యూల్స్, ఇందులో 2 టాపిక్సే ఇంపార్టెంట్, విటమిన్స్ అండ్ హార్మోన్స్. ఒక్కొక్కసారి ఎప్పుడు ఇవేనా అని చెప్పేసి వేరే కూడా అడగడానికి అవకాశం ఉంది. మిగతావి చదవగలిగిన వాళ్ళు చదవండి. ఇక ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అంబిడెంట్ న్యూక్లియోఫైల్స్, ఎనాన్షియోమర్స్, SN1, SN2, ఇవైతే తప్పకుండా అందరూ చదవండి. ఇక ఫినాల్ ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్, కన్వర్షన్స్, ఇట్లాంటివి కొన్ని ఐయుపాక్ నామన్క్లేచర్ చదవగలిగిన వాళ్ళు చదవండి. మిగతా వాళ్ళు ఎక్స్క్యూజ్ చేసేయండి.